నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దావోస్ పర్యటన గురించి వైసీపీ రకరకాల ప్రచారాలను మొదలుపెట్టింది. మరి ఈ దావోస్ పర్యటనలో వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఒక్క కంపెనీతో కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదని చెప్పి ప్రచారాలు చేస్తోంది. పక్క రాష్ట్రాలు ఎంఓయూలు తీసుకుంటే మరి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి అని ప్రశ్నిస్తోంది. కేవలం ఈ దావోస్ పర్యటన మంత్రి లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడం కోసమే అని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి దీనికి సంబంధించి కొన్ని ఎంఓయూలు జరిగాయి. అలాగే పరిశ్రమలకు సంబంధించి కొన్ని స్థలాలను కూడా కేటాయించారు. వాటికి సంబంధించి జీవోలు కూడా వచ్చాయి అని వార్తలు వస్తున్నాయి. మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో నిజమెంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే. చంద్రబాబు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ముఖ్యంగా పెట్టుబడుల వేట మొదలు పెట్టారు. ఇటు మంత్రి లోకేష్ గారు కావచ్చు, ఆయన కావచ్చు. దీనికోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి మరి నటరాజన్ చంద్రశేఖర్ తో పెట్టుబడులే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ 7 నెలల్లోనే ఆయన ఏం కంపెనీలు తీసుకురాకపోయినా కూడా ఏపీ ప్రజలు ఎవరు అడిగే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఎందుకు ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి, ఇది 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి 20 లక్షల ఉద్యోగాల సంకల్పంతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. సో ఆయన అంత కష్టపడుతుంటే వైసీపీ ఏమో ఆయన ఏ పని చేసినా కూడా దాన్ని దుష్ప్రచార దిశగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సో లోకేష్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం అసలు లోకేష్ ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఇటు లోకేష్ కి ఉందంటారా, ఇటు చంద్రబాబుకి ఉందంటారా? దావోస్ పర్యటన ఫెయిల్ అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? వాళ్ళ ప్రచారంలో నిజం ఎంత ఉందంటారు? అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమైపోద్ది అనే ఒక కుయుక్తి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం అందరికీ తెలిసే. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నడ్డి వీల్చి 11 సీట్లకి వాళ్ళని కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళ బుద్ధి మారకుండా అదే అసత్య ప్రచారాలు, అవే వాళ్ళ చెత్త పేపర్లు, చెత్త టీవీలు ఉన్నాయి కాబట్టి వాటితోటే ఇంకా కూడా అదే అసత్య ప్రచారాలతోటి నడపాలి, ప్రజలు వీటిని నమ్ముతారు అనే ఇంకా వాళ్ళు ఆ భ్రమల్లో ఉండడం ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అనుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఎందుకు ఇవ్వలేదంటే, రాష్ట్రంలో మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అసెంబ్లీలో కూడా మీరు మంచి బిల్లులు పాస్ కానికుండా గోల చేస్తుంటారు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలే ఈరోజు మిమ్మల్ని తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఈరోజు ఇంకా అబద్ధాలు. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే లాస్ట్ వీళ్ళు దావోస్కి వెళ్ళి ఇచ్చినప్పుడు 14 లక్షల కోట్లు తెచ్చుకున్నాము మేము అని చెప్పిన ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు లైవ్లోకి వచ్చిన పరిస్థితి లేదు. మనం గతంలో చూస్తే 2014 నుంచి 19 వరకు వద్దాం. ఆ రోజు హీరో వచ్చినా కానీ, హీరో మోటార్ కార్ప్ వచ్చినా కానీ, కియా వచ్చినా కానీ, ఇటువంటి కంపెనీలు ఎన్ని వచ్చినా కూడా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతకు మెచ్చి మాత్రమే ఆ రోజు వచ్చాయి కానీ ఇంకో వేరే కారణమేమీ లేదు. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు బయట ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా మనకి మేలు చేసే పరిస్థితి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. కానీ ఇంకో పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఇంకా జగన్ అనే వ్యక్తి ఈ కంపెనీలు వస్తే వీటిని తర్వాత ఒకవేళ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటే మా పరిస్థితి ఏంది అని ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి మాత్రం వాస్తవమే. దాంట్లో మేము కూడా కాదనట్లేదు. ఈ 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, లోకేష్ గారు అయితే కానీ కష్టపడి ఆల్మోస్ట్ 4 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించిన పరిస్థితి, వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి టాటా నుంచి బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంటు ఆ రోజు వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితి ప్రతి చోట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన 4.0 అనుకుంటే ఆయన ఫస్ట్ 1995 నుంచి చేసినప్పుడు అప్పుడు బిల్గేట్స్ తోటి ఎలా మాట్లాడి ఎటువంటి టెక్నాలజీ మన ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు మంచి కంపెనీలు తీసుకురావడానికి ఆయన ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు, ఎటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది అనేది ఆ రోజు రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పటి వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోవచ్చు. ఈరోజు బిల్గేట్స్ని కలిస్తే బిల్గేట్స్ని కలిస్తే పెద్ద గొప్ప అంటే ఆ రోజు కూడా అదే అన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి అనకూడదు కానీ చనిపోయిన వ్యక్తిని గురించి ఆ రోజు కంప్యూటర్లు కూడి పెడతాయని కూశాడు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ రోజు ఒక ఎదవలు ఉన్నారు, ఈరోజు ఈ ఎదవలు ఉన్నారు వైసీపీలో. ఈ ఎదవలు ఈరోజు మళ్ళీ బిల్గేట్స్ని కలిస్తే పెట్టుబడులు వచ్చేస్తాయా, ఇంకొక వ్యక్తిని కలిస్తే వీళ్ళందరూ పెట్టుబడులకి ఈరోజు దావోస్ ఫస్ట్ పర్యటన.
ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి అంటే విభజించాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ఫస్ట్ టైము మా దగ్గర ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, మా దగ్గర విశాలవంతమైన అటవీ ప్రాంతం ఉంది, అన్నీ మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఏమేమి అనుకూలతలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కరెక్ట్గా వాళ్ళు అందరికీ చెప్పుకొని ఈరోజు అక్కడ అందరికీ వివరించి ప్రతి ఒక్కటి మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా చూసుకున్నాం. ఇట్స్ లెంతీ క్వశ్చన్ అప్పుడు అన్నది మీ ట్రోల్ కూడా అయి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా అది చూశారు. ఆ రోజు వీళ్ళు కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పటికి కూడా మన దగ్గర వీడియోలు చూస్తుంటాం. ఎవరు కనీసం ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ఒక స్టాల్ వైపు కూడా చూసిన పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టాల్లోకి ఒక్క 5 minutes కూడా గ్యాప్ లేదు, వస్తూనే ఉన్నారు ఇన్వెస్టర్లు వస్తూ ఉన్నారు. ఈరోజు MOUలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లాంటి ఎస్టాబ్లిష్డ్ నగరం కానీ బెంగళూరు లాంటి ఎస్టాబ్లిష్డ్ నగరం కానీ మహారాష్ట్రలోకి ముంబై ఉన్నట్టు కానీ మనకి ఎస్టాబ్లిష్డ్ నగరం లేదు. దీని తప్పెవరిది? చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా. 5 ఏళ్ళు ఒక నగరాన్ని కూడా ఒక అమరావతి లాంటి మా రాజధాని ఇది అని చెప్పుకునే పరిస్థితి లేకుండా 5 ఏళ్ళు పాలించిన జగన్ పార్టీ దుర్మార్గులు ఇంకా కూడా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఈ అసత్య ప్రచారాలు చేస్తుంటే నిజంగా సిగ్గు అనిపించలేదా వీళ్ళకి? ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది? పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు. అటువంటి పరిస్థితుల్లోంచి 20 లక్షల ఉద్యోగాల సంకల్పం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఆ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అని గట్టి ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్క చోట కూడా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే గత ప్రభుత్వం ఏదైతే దోచుకో తినుకో ఆ పద్ధతి ఉండిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి పనులు చేయట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అనే మీరు అంటారా? ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రైట్. ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చి ఒక్కొక్క రకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రోజా గారు కూడా బయటకు వచ్చారు. పక్క రాష్ట్రాలు 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుంటే చంద్రబాబు గారు ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చారు. దీని అంతటికీ కారణం కూడా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం అని చెప్పి కావచ్చు. రాష్ట్రంలో అప్పుల్లో ఉందని తప్పుడు ప్రచారాలు చేశారు. దాని నేపథ్యంలోనే పెట్టుబడులు రావట్లేదు అని మాట్లాడుతున్నారు. సో చేస్తున్న అభివృద్ధి, జరగబోతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ కుట్రలు అంటారా? మీరేం చెప్తారు? అంటే కుట్రపూరితమైన రాజకీయాలు అనేది వైసీపీకి పెట్టిన చేయంటారు మామూలుగానే. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా ఒక అబద్ధాన్ని చాలా గట్టిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఈ రోజా వస్తుంది, తర్వాత అంబటి వస్తాడు, తర్వాత గుడ్డ అమర్నాథ్ గారు వస్తాడు, ఇట్లా తర్వాత ఒక్కొక్కరు వస్తాడు, తర్వాత పేరు రాని వీళ్ళంతా ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే చెబితే ఓ నిజమా అంటారు. దానికి తోడు వీళ్ళకి ఒక యూట్యూబ్ బ్యాచ్ ఉంది. ఆడు సాయి అనే ఒక అతను 84 కోట్లు జర్నలిస్ట్ సాయి 84 కోట్లు ఇచ్చారని ప్రచారం చేశాడు. తర్వాత ఏమన్నాడు? 84 లక్షలు అన్నాడు. 74 లక్షలు ఎర్నిస్ట్ సాయి, వాడి పేరు జర్నలిస్ట్ సాయి కాదు, ఎర్నిస్ట్ సాయి అనాలి. ఆడు పేటీఎం బ్యాచ్ బేసిక్గా. అంటే దాంతోపాటు వాడు పాడ్కాస్ట్ అని ఒకడొస్తాడు, ఇంకొకటి, ఇట్లా వరుసగా ఒక బ్యాచ్ దిగిపోద్ది. అందరూ పదే రుద్దుతూ ఉంటారు జనాలు. కానీ వీళ్ళ అసత్య ప్రచారాలు ఖచ్చితంగా జనాలు ఈరోజు అర్థం చేసుకున్నారు. విజయవాడ వరదల టైంలో కూడా వరదల టైంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన తిరుపతిలో ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళు ఏది కూడా పొలిటికలైజ్ చేసుకోవడానికి వీళ్ళు దేనికి వెనకాడరు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయట కనిపించి దాదాపు 2 నెలలు, కానీ ఈడు బయటికి రాడు. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, ఆడ అసలు లేనట్టున్నాడు, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నట్టున్నాడు, ఆడ నుంచి బయటికి రాడు. ఈ కుక్కలన్నింటినీ వదిలేసి అంటే ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం వీళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి. 16 నెలలు జైల్లో ఉన్నది కూడా వీళ్ళ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్గా ఈరోజు వీళ్ళు చేస్తుంది క్రైమ్. మనం కూడా ప్రభుత్వంలో ఉండి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని. గతంలో మనం విన్నాం, అక్కడ 5 డిగ్రీలు చలి ఉంటుంది, మేము వెళ్ళలేము, అమ్మమ్మ వణికిపోతాము, ఆడ చలి నీళ్లు పోసుకోలేము అయ్యి అని చెప్పి ఇన్ని కథలు చెప్పారు. ఈరోజు వెళ్ళడానికే మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళలేము, అక్కడ చలి ఉంటుంది అని చెప్పి మీరు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు తీసుకురాలేదని అనడం నిజంగా ఎంత దురదృష్టం అంటే, ఈరోజు అంటే వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కనీసం అందరూ చలికోట్లు వేసుకొని ఉంటే ఆయన చలికోటు కూడా వేసుకోకుండా, ఆయన ఎందుకంటే మనం బ్రాండ్, మనం కనపడాలి, మనం కొత్తగా చలికోటు ఇలాంటివి వేసుకొని మనం బ్రాండ్ కనపడకపోతే వాళ్ళు ఇన్వెస్టర్లు మనల్ని అట్రాక్ట్ అయ్యి రారు అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఎలా ఉంటారో అక్కడ కూడా అలాగే ఉండాలని, అంటే చలికోటు వేసుకోలేదని వేసుకోవచ్చు కదా అనొచ్చు, దానికోసం చెప్తున్నాను. ఆయన బ్రాండ్, సిబిఎన్ ఈజ్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఈరోజు మనం టెక్నాలజీ కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్పుకునే పరిస్థితి. ఇండియాలో ఎవరినైనా మీ రాష్ట్రంలో మీ దేశంలో ఇంటర్నేషనల్గా ఎవరైనా మీ దేశంలో బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరున్నారు అంటే ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తా వస్తున్నారు. గతంలో మనం చూసాం హైదరాబాద్ ఈరోజు ఈ పొజిషన్లో ఉంది, ఈ డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు వస్తున్నాయి, ఈరోజు వాళ్ళకి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడానికి రెడీగా ఉందంటే దానికి ఆ రోజు బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు గుట్టల్లో కొండల్లో అవి ఏర్పాటు చేయడానికి ఆయన పడిన కష్టం ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నిజంగా ఆ విషయాల గురించి చెప్పడానికి కూడా మాకు ఇంకా వయసు సరిపోదు. 30 ఏళ్ళ క్రితము ఈ 2020 అని చెప్పి ఆయన ఒక విజన్ తోటి ఆ రోజు వెళ్ళిన పరిస్థితి చూసాం. ఈరోజు ఆ 2020 అనగానే ఆ రోజు చాలామంది ఈయన ఏందో 2020కి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఈయన విజన్ ఏంది అని 1995లో ఇది, అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాత ఏం జరుగుద్దో ఆ రోజు ఆయన విజన్ చూపించాడు. ఈరోజు కూడా 2047 అంటే ఈరోజు 2025లో 2047 22 ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుందో ఈరోజు విజన్ చూపిస్తున్నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి 2047కి ఈయన ఉంటాడా, ఈరోజు 75 ఏళ్ళు ఆయన అంటే ఈరోజు తిని ఈరోజు చచ్చిపోదామా? ఆయన అదే పరిస్థితి. ఆయన చెప్తుంది ఏంటంటే ఈరోజు కూడా భవిష్యత్తు ఉండే భావితరాలు వాళ్ళు నిలదొక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్పితే ఈరోజు 2047 విజన్ ప్రకారం ఈరోజు రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు ఈరోజు మీరు మామూలుగా చూస్తే 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయగలిగిన సత్తా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. మిగతా ఏ రాష్ట్రంలో అయినా చూడండి, ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ అంటే కనీసం 10,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలన్నా కానీ గవర్నమెంట్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తే మనం రాష్ట్రంలో 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఒక అద్భుతమైన రాజధాని కడదామని అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే ఆ టైంలో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు వేస్ట్ చేసి అక్కడ ఉన్న కంకర రోడ్లు వేస్తే రోడ్లు కొల్లగొట్టి రోడ్లు కుక్లైన్ తోటి లాక్కొని వెళ్ళిపోయి ఆడ తీగలు ఉంటే రోడ్లు అమ్ముకున్న బ్యాచ్ ఈరోజు మన రాష్ట్రానికి ఈ పెట్టుబడులు రాలేదంటే ఎట్లా వస్తాయి? ఇంకా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ని చూసి మాత్రమే ఈరోజు వస్తున్నాయి. ఈరోజు నేను మొన్న విన్నా అనమాట, లోకేష్ గారిని ఒక ఇన్వెస్టర్ అడిగాడు, ఈరోజు ఓకే సార్ మీరు బాగున్నారు, మీరు మాకు అద్భుతంగా సహకరిస్తారు, ఒకవేళ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ మారిపోయి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఆ రోజు మా పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక బ్రాండ్ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్కి ఉండే ఒక బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరైనా పెడుతుంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సాక్షాత్తు ఆల్రెడీ మనం పెట్టిన కియా మోటార్స్ పెడితే అక్కడ సాక్షాత్తు నీ ఎంపీ వెళ్ళి వాళ్ళని బెదిరించిన పరిస్థితి. వాడు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకెంత అని జే ట్యాక్స్లు వసూలు చేసిన మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టిన మీరు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారాలు చూస్తే నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలి. నిజంగా ఒక్క రాష్ట్రంలో ఈరోజు అద్భుతమైన వాతావరణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 85% రోడ్లు 7 నెలల్లోనే కంప్లీట్ చేయగలిగిన ఒక గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకుడు ఉన్న ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయి పనిచేసే పరిస్థితి. ఎవరు కూడా ఈరోజు పరదాలు కట్టుకొని తిరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఈరోజు
వీళ్ళలాగా పరదాలు కట్టుకొని తిరిగిన పరిస్థితి లేదు. కనీసం అందుబాటులో లేకుండా నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 32 కిలోమీటర్లకి ఈ విమానం నడిపి 50 లక్షలు ఖర్చు పెట్టిన నువ్వు ఈరోజు దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి కష్టపడుతుంటే ఆయన ఈ డబ్బులు ఖర్చు పెట్టారని వాగుతున్న మీరు ఇంకా మిమ్మల్ని ఎలా మాట్లాడాలనేది నిజంగా అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్.